జీవితం ఉంటే లక్ష్యం కూడా ఉంటుంది. ఒకవేళ లక్ష్యం ఉంటే అప్పుడు మార్గం కూడా ఉంటుంది. ఒకవేళ మార్గం ఉంటే అప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఇక అప్పుడే నిర్ణయించబడుతుంది మనం విజయం పొందుతామా లేక అపజయం పొందుతామా అన్నది. మీరు కీర్తి పొందుతారా లేక తృణీకరించబడతారా అన్నది. మీరు ఒక పని చేయాలి అనుకున్నారు. అదేంటంటే ఒక పర్వతాన్ని అధిరోహించాలి అని. ఆ మార్గంలో మీరు జారిపడ్డారు. మీరు చాలాసార్లు కింద పడ్డారు. ఆ పర్వతపు రాళ్ళు మిమ్మల్ని గాయాల పాలు చేశాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? సామాన్య వ్యక్తులైతే కోరుకుంటారు ప్రతీకారం. ఆ పర్వతాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని పడగొట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా పర్వతాన్ని నాశనం చేయలేరు. అపజయం పొందటంతో పాటుగానే మీ విధి కూడా మీకు ఆ పనిని జరగనివ్వదు. ఇక మరొక మార్గం ఏమిటంటే మార్పు చెందటం. ఒకవేళ మీరు ఆ పర్వతాన్ని నాశనం చేయడానికి బదులు ఆ పర్వతంపై మెట్లను నిర్మించండి. అప్పుడు మీరు ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతారు. మీతో పాటు మరికొందరు ఆ పర్వతాన్ని ఎక్కగలుగుతారు. రాబోయే తరం కూడా పర్వతాన్ని ఎక్కగలరు. ఆ విధంగానే రాబోయే తరం వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే జీవితంలో ప్రతీకారం కాదు, మార్పు చెందడం నేర్చుకోండి. పగ కాదు, ఆలోచనని మార్చుకోండి. అప్పుడు మీ బాధ మీ మిత్రుడవుతుంది. రాధాకృష్ణ.